హై వ్యూస్. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానీ, ఈ డిజిటల్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇలా ఎక్కడ చూసినా సరే ప్రతి ఒక్కరు యాంకర్ అన్నట్టు కనిపిస్తున్నారు, ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. బట్ 2000 సంవత్సరం ముందు వరకు రకం చెప్పాలంటే వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈటీవీతో అప్పుడు తేజ న్యూస్ అని ఒకటి స్టార్ట్ అయింది, అది కానీ టీవీ నైన్లు కానీ. సరే, ఈ పర్టికులర్ న్యూస్ ఛానల్స్ అని పక్కన పెడతాం. న్యూస్ బులెటిన్లు ఉన్నప్పుడు మా టీవీ, ఇప్పుడు స్టార్ మన ఉంది కదా, మా టీవీలో న్యూస్ వచ్చాయి, ఈటీవీ అన్నది దానిలో న్యూస్ వచ్చాయి. ఆ తర్వాత తేజ లేదా జెమినీ న్యూస్. అంటే ఒక బులెటిన్ ఒక టీవీ ఛానల్లో డే మొత్తం మీద ఒకటి, లేదు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అనుకుందాం. ప్రైవేట్ ఛానల్స్ రావడానికి ముందు వరకు గవర్నమెంట్ ఛానల్ అంటే ఏదైనా ముందంటే ఏంటి? దూరదర్శన్. ఈ దూరదర్శన్లో న్యూస్ అనగానే మన అందరికి కూడా అఫ్కోర్స్ ఈ తరానికి తెలియదు అనమాట. 1995 తర్వాత, కరెక్ట్ చెప్పండి 2000 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందికి తెలియకపోవచ్చు. బట్ 2000 సంవత్సరాల ముందుకు ఎవరైతే పుట్టున్నారో ఆల్మోస్ట్ వారందరూ కూడా ఈయనంటే ఒక ఐడియా ఉంది. అదే 1980s 1990sలో జన్మించిన వారికి అయితే ఇక న్యూస్ యాంకర్ అంటే శాంతి స్వరూప్, న్యూస్ రీడర్ అంటే శాంతి స్వరూప్, అంతగా ఈయన ఫేమస్ అన్నమాట. ఆయన ఈరోజు కన్ను మూసారు. సో ఆయన గొప్పతనం గురించి చెప్పడం కోసమే ఈ వీడియో. అది 1977 అక్టోబర్. ఆనాటి ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి, మన తెలుగు ఆయన చేతుల మీదుగా దూరదర్శన్ స్టార్ట్ అయింది. ఇది మన తెలుగు ప్రాంతీయ ఛానల్కి సంబంధించి అనుకోవచ్చు. ఇక రకరకాల వార్తలు అవన్నీ వస్తూ ఉన్నాయి. బట్ 1978లో ఈ శాంతి స్వరూపు ఆకాశవాణి నుంచి దూరదర్శన్కి వచ్చి ఉన్నారు. ఈయన బాన్ అండ్ బాటప్ చదువు లైక్ అంత హైదరాబాద్లోనే. సో ఆయన ఆకాశవాణిలో ఫస్ట్, ఆ తర్వాత దూరదర్శన్కి వచ్చి ఉన్నారు. 78లో దూరదర్శన్కి వచ్చారు. బట్ 1983 నవంబర్ 14 ఆయన మొట్టమొదటిసారిగా న్యూస్ని చదవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు న్యూస్ అంటే ఎలాగా? ఎదురుగా ప్రాంప్టర్ ఉంటుంది, ఆ ప్రాంప్టర్లో స్క్రోల్ అవుతూ ఉంటే మనం చదవాలి. ఇప్పుడు నేను న్యూస్ చెబుతున్నా, న్యూస్ చదవటం వల్ల మీకు లాజిక్ అర్థమవుతుందా? న్యూస్ చదవటం అంటే అక్కడ ఏదైతే ఉందో దాన్నే చదవాలి. న్యూస్ చదవటం అంటే నాకు తెలిసిన న్యూస్ని నా భాషలో నాకు అనిపించిన వేరే నేను చెప్తాను. సో అప్పుడు ఆయన ఏం చేసాడు? న్యూస్ చదివేవాడు, కానీ ఎదురు ప్రాంప్టర్ ఉండేది కాదు. ఎలా? ఆయన దగ్గర వచ్చేసి పేపర్లు ఉండేవి. ఆ పేపర్ల మీద ఉన్నటువంటి న్యూస్ని ముందుగానే కంఠస్థం చేసేవారు. బట్ ఆ పేపర్ మళ్ళీ ఎదురుగానే ఉండేది. ఆ న్యూస్ అయిపోయి దాన్ని పక్కన పెడతాం, న్యూస్ అయిపోయి దాన్ని పక్కన పెడతాం. డౌట్ ఉంటే కింద చూసుకొని చదవాలి, మరలా కింద చూసుకొని చదువుతూ ఉంటే ప్రేక్షకుడి యొక్క వ్యూ తప్పిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా. అలా 1983 నుంచి 93 వరకు ఒక దశాబ్ద కాలం, అంటే 10 సంవత్సరాల పాటు ప్రాంప్టర్ అన్నది వచ్చే వరకు ఈయన ఆ పేపర్లు చూసి ముందుగానే చదివి లైక్ ఆవేలో చేసేవారు. శాంతి స్వరూప్ ఎంత అంటే ఉచ్చారణలో కానీ, ఒక వార్తని మనకు చెప్పే విధానంలో కానీ, బాధాకరమైన వార్తలా, సంతోషకరమైన వార్తలాగా, అండ్ ఇప్పుడు ఏవైతే హావభావాల హఠావుళ్ళు చేస్తున్నారో ఒకటే ఎక్స్ప్రెషన్, బట్ అంత మన కమ్యూనికేట్ అయిపోయేది, కన్వే అయిపోయేది. 1980లోనే ఎగ్జాక్ట్గా రోజా రాణి గారు అని చెప్పేసి ఈయనతో పాటు దూరదర్శన్లో చేసే పర్సన్, యాంకర్. సో ఈయన వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, ఐఐటి చదివారు, ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. ఈయన వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంటారు. పాపం 2 days బ్యాక్ చెస్ట్ పెయిన్ రావటం, కొంచెం హార్ట్ రిలేటెడ్ ఇష్యూ అనిపిస్తే యశోద ఆసుపత్రి మలక్పేట అందులో అడ్మిట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. పాపం ఈరోజు కన్ను మూసినారు. వయసు కూడా ఆయనది అరౌండ్ 70 అంతే. 2011లో ఆయన రిటైర్ అయ్యారనమాట. ఇప్పుడు 2024 అంతే, హార్డ్లీ అరౌండ్ 70-72 అంతే. ఎప్పుడైతే పాపం ఆయన మరణించడానికి తెలిసిందో, ఎవరైతే న్యూస్ గురించి ఒక ఐడియా ఉన్నది ఉందో వారంతా కూడా అయ్యో ఇంత గొప్ప మనిషి ఈరోజు మన నుంచి దూరం అయ్యాడని ఒక బాధ. చాలామంది సంతాపం తెలియజేస్తూనే ఉన్నారు. ఈరోజు న్యూస్ ఛానల్స్ ఎన్నైనా ఉండొచ్చు కాక, న్యూస్ యాంకర్లు ఎంతమంది ఉండొచ్చు కాక,
ఓ రకంగా ఈయన అందరూ కూడా ఐకాన్ లాంటి వాడు. ఎందుకంటే స్పష్టత అన్నది ఈయన మాటల్లో ఉండింది. ఒక వార్త ఎలా చదవాలి ఏంటనేది ఈయన చూస్తే మనకు తెలుసుకోవచ్చు. ఎంతోమంది ప్రముఖులతో ఆయనకి పరిచయాలు ఉన్నా. ఎందుకంటే తొలి తెలుగు న్యూస్ యాంకర్ అంటే శ్యామ్ స్వరూప్ గారే. అలాంటప్పుడు ఇంటర్వ్యూ చేయాలన్నా వార్తలు ఇవ్వాలన్నా మొత్తం ఈయనే కదా అప్పుడు. సో స్క్రీన్ మీద కనిపించడం అంటే అప్పుడు ఒక క్రేజ్ అనమాట. సో అలా స్టార్టింగ్ అంటే ఈయనే. ఈ శ్యామ్ స్వరూప్ గారికి సంబంధించి మంచి రచనని కూడా ఈయన చేస్తున్నారు. రాతి మేఘం అని చెప్పేసి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఉంది, దానికి సంబంధించి రాతి మేఘం అని చెప్పేసి ఒక ఆయన రాసినటువంటి రచనలు అది ఒకటి. తర్వాత అర్ధాగ్ని అని సతీ సహగమనానికి సంబంధించి అది ఒక నవల రాశారు. అండ్ క్రికెట్కి సంబంధించి క్రేజ్ అని చెప్పేసి ఒకటి రాసి ఉన్నారు. సో రచనలు చేశారు. ఎన్నో సందర్భాలలో వక్తగా గొప్పగా మాట్లాడున్నారు. ఇప్పటికీ ఈరోజు ఆయన కన్నుమూసినారు, కానీ ఆయన బాగున్నటువంటి నిన్న మొన్నటి వరకు కూడా ఎంతోమంది ఆయన ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు కానీ గతంలో అసలు ఎలా ఉండేది ఏంటవన్నీ చెప్పడం. అండ్ ఆయన దగ్గర శిష్యరకంగా ఎవరైనా ఇంకేదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవటం, లైక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తరానికి తెలియాల్సినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్యామ్ స్వరూప్ గారు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చూడని చెప్పేసి కోరుకుంటూ